అనన్య భక్తి అనే చిన్న కథ చెప్పుకుందాము. గురువుగారు, భగవంతుడిని సంతోషపెట్టాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అంటూ ఉత్సాహంగా అడిగాడు ఒకానొక కుర్ర సాధకుడు గురువుగారిని. తన తెల్లటి పొడవాటి గడ్డాన్ని నిమురుకుంటూ కాసేపు ఆలోచించిన గురువుగారు ఆ ప్రక్కనే ఉన్న శ్మశాన వాటికకు వెళ్ళి అక్కడ ఉన్న శవాన్ని బాగా తిట్టిరా అని చెప్పారు. ఆశ్చర్యపోయిన ఆ యువకుడు శ్మశాన వాటికకు వెళ్ళి అక్కడ అంత్యక్రియలకు సిద్ధం చేయబడుతోన్న ఒక శవం దగ్గర కూర్చొని చెవిలో, జీవితాంతం గానుగెద్దుల డబ్బు సంపాదన కోసం కష్టపడ్డావు, ఒక్కరోజైనా భగవంతుడిని తలుచుకున్నావా? జన్మంతా వేస్ట్ చేసుకున్న నువ్వు భౌతికంగా మరి ఆధ్యాత్మికంగా కూడా పెద్ద ఫెయిల్యూర్వి అంటూ తెగ తిట్టేశాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చి జరిగిందంతా గురువుగారికి చెప్పగా, మరి ఆ చనిపోయిన వాడు నీకు ఏమని సమాధానం చెప్పాడు అంటూ కుతూహలంగా అడిగారు గురువుగారు. ఆ ప్రశ్నకు మరింత ఆశ్చర్యపోయిన యువ సాధకుడు, అతడు చనిపోయాడండి, నాకు ఏం సమాధానం చెప్తాడు అని బదులిచ్చాడు. అయితే ఈసారి మళ్ళీ వెళ్ళి ఆ శవాన్ని బాగా పొగిడిరా అని చెప్పారు గురువుగారు. మళ్ళీ ఆశ్చర్యపోయిన ఆ యువకుడు గురువుగారు చెప్పినట్లే వెళ్ళి శవం దగ్గర కూర్చొని చెవిలో, జీవితాంతం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చి తృప్తిగా జీవించావు, దాన ధర్మాలు చేసి సమాజానికి సేవ చేశావు, ఆధ్యాత్మిక సాధనలు చేసి నిన్ను నువ్వు తెలుసుకొని నీకంటే గొప్పవాడు ఈ లోకంలో ఇంకెవరూ లేరు అన్నట్లుగా జీవించావు. నువ్వు ఎంతో మందికి ఆదర్శం అంటూ అతడిని బాగా పొగిడి వచ్చాడు. ఈసారి ఏం సమాధానం వచ్చింది? మళ్ళీ కుతూహలంగా అడిగిన గురువుగారితో, అతడు చనిపోయాడండి, నా మాటలకు ఏమీ స్పందించలేదు అని చెప్పాడు అయోమయంగా. ఆ యువకుడికి మరింత వివరణ ఇస్తూ గురువుగారు, ఆ చనిపోయిన వాడు ఎలాగైతే నీ తిట్లకు మరి నీ పొగడ్తలకు స్పందించలేదో, అలాగే నువ్వు కూడా ఎవరైనా నిన్ను పొగిడినప్పుడు ఉబ్బి గర్వం తెచ్చుకోకుండా, మరి తిట్టినప్పుడు బాధపడి కృంగిపోకుండా, సుఖదుఖాలు రెండింటినీ సరిసమానంగా స్వీకరిస్తూ ఆధ్యాత్మిక లక్ష్యంపై గురి ఉంచి జీవించు. జీవితం పట్ల ఎలాంటి కంప్లైంట్లు లేకుండా తృప్తిగా జీవించడమే భగవంతుడికి మనం చూపే కృతజ్ఞత. మరి అదే భగవంతుడికి మనం చేసే ప్రార్థన. అలాంటి అనన్య భక్తితో కూడిన ప్రార్థనలే భగవంతుడిని సంతోషపెడతాయి అని తేల్చి చెప్పారు గురువుగారు.